విజయవాడలో భారీ మొత్తంలో హవాలా నగదు పట్టుబడ్డం కలకలం రేపుతోంది. గుణదల బీఆర్టీఎస్ రోడ్లో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో 2 గుజరాత్ వ్యక్తుల నుంచి సుమారు 2 కోట్ల నగదు లభ్యమైంది. అయితే ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఆ సొమ్మునైతే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులపై కేసు నమోదు చేసుకున్నారు. ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న నెట్వర్క్ గురించి, అసలు ఈ నగదును ఎవరు ఎక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు అన్న కోణంలో కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. 2 కోట్ల రూపాయల హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏసీపీ దామోదర్ గారు. సార్, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏ విధమైన సమాచారం? అది మన గుణదల సిఐ రమేష్కి అతనికి ఇన్ఫర్మేషన్ రావడంతో మన గుణదల సిఐ మన వెస్ట్ బైపాస్ దగ్గర ఒక కార్లో వెళ్తున్నారని చెప్పంటే మన 2 పర్సన్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 2 కోట్ల క్యాష్ని సీజ్ చేశారు. ఆ క్యాష్ ఎక్కడ అనేది ఇంకా మనకి డాక్యుమెంట్స్ కానీ ఏమీ ప్రొడ్యూస్ చేయలేదు. వాళ్ళు ఒకతను బల్వంత్ సోలంకి అని ఒకతను, అదేవిధంగా చౌహాన్ అర్పేష్ కుమార్ అని చెప్పి బోత్ ఫ్రమ్ గుజరాత్. వాళ్ళు బరంపూర్ దగ్గర నుంచి కారులో రావడం జరిగింది. వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటంటే, ఇక్కడ ఒక పర్సన్ వస్తారు, ఆ పర్సన్కి మీరు డబ్బులు వచ్చేసి సరిపోతుందని చెప్పేసి ఆ పర్సన్ ఎవరు వచ్చేది అనేది గుజరాత్లో అహ్మదాబాద్లో అమిత్ అనే ఒకతను ఉన్నాడు. ఆ అమిత్ మాకు ఫోన్ చేస్తారండి, పలానా కార్లో పలానా మనుషులు వస్తారని చెప్పి వస్తే వాళ్ళకి ఇచ్చేసి వచ్చేటని చెప్పాడు. బిజినెస్ పర్పస్ అని చెప్పాడు. అది బిజినెస్ పర్పస్ హవాలా సొమ్ము అనేది ఇంకా మనం వాళ్ళు మనకి డాక్యుమెంట్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ కరెక్టా కాదా కూడా చెక్ చేస్తాము. డాక్యుమెంట్ జెన్యున్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ డబ్బు ఒకవేళ దానికి ఏమి ప్రాపర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్ డాక్యుమెంటేషను ప్రజెంట్ చేయకపోతే అప్పుడు దాన్ని మనం ఆల్రెడీ 102 కింద మన ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది, అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ కింద. అప్పుడు దాని ఓనరు దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసి కోర్టు ద్వారా ప్రాపర్టీ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అలా కాకపోతే జడ్జి గారు ఎవరు క్లెయిమ్ చేయని పరిస్థితి ఉంటే జడ్జి గారు ఇచ్చే ఆర్డర్ ప్రకారం అది ఇన్కమ్ ట్యాక్స్కి పంపించడం, లేకపోతే జడ్జి గారు ఇచ్చే ఆర్డరు పర్ఫీట్ చేస్తారనేది చూడాలి. అంటే బిల్లులు ఆ సమయంలో ఏమైనా ఉన్నాయా సార్? అంటే వాటికి సంబంధించి ఎవరికి ఇస్తున్నారు? అయితే ఆ టైంలో నిన్న మనం పట్టుకున్న టైంలో వాళ్ళు చేయలేకపోయారు. ఫర్దర్గా ఏమైనా తెస్తారో చూడాలి. వాళ్ళు ఉన్నాయని అన్నారు. వాళ్ళు ఉంటే దాని ప్రకారం చూస్తాం, లేకపోతే ఎలా చేయాలో చట్ట ప్రకారం లీగల్గా అలా యాక్షన్ తీసుకుంటాం. అంటే హవాలా లేకపోతే ఏంటి సార్ అది మామూలుగా? హవాలా అనేది మనం చెప్పలేమండి. ఇప్పుడు కొన్నిసార్లు క్యాష్ తీసుకెళ్తూ ఉంటారు. ఆ క్యాష్లో ఒకసారి గిల్స్ లేకుండా తీసుకుపోయి ఒక చోట ఇచ్చిరారా అని చెప్పి పంపడం ఇది చేస్తూ ఉంటారు. వాళ్ళకి డాక్యుమెంటేషన్ ఉంటే అది మనకి జెన్యూనిటీ లెక్క, డాక్యుమెంటేషన్ లేదనుకోండి బ్లాక్ మనీ కింద లెక్క, లేకపోతే అట్లా కాకుండా ఏమైనా హవాలా కింద అయిందనుకోండి ఎలా ఉంటే అలా చట్ట ప్రకారం లీగల్గా డాక్యుమెంటేషన్ ప్రొడ్యూస్ చేయకపోతే దాన్ని ఏ రకంగా మనకి ఇన్వెస్టిగేషన్లో వస్తే ఆ రకంగా దాని మనం చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. సరే, తరచూ ఇటువంటివి చూస్తూ ఉన్నారు. సొమ్ము పట్టుబడుతుంది, ఆ తర్వాత వేరే ప్రూఫ్ పెడుతూ ఉన్నారు, ఆర్డర్ తీసుకెళ్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏం చెప్పాల్సింది అంటే, ఇటువంటివి జరుగుతున్న సమయంలో కూడా రాకపోకలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఏవైతే కొంత నామ్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే క్యాజువల్గా ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే అండి, ఇప్పుడు ఇలా మనం క్యాష్ ట్రాన్సాక్ట్ తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర బిల్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఒకసారి బల్క్లో బిజినెస్ చేసేవాళ్ళు పెద్దగా ఏమంటే డాక్యుమెంట్ పెట్టుకోవడం తీసుకెళ్ళడం తీసుకోవడం ఉండదు. వాళ్ళకి ఎప్పుడు రెగ్యులర్ తిరిగే ప్రాసెస్ కాబట్టి నడుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా మనం పట్టుకున్నాం అనుకోండి, రెగ్యులర్ బిజినెస్ చేసే వాళ్ళకి డాక్యుమెంట్ కూడా తీసుకొస్తారు, చూపిస్తారు, మళ్ళీ వెరిఫై చేస్తాం, డాక్యుమెంటు ఇచ్చేస్తాం. అలా కాకుండా డాక్యుమెంట్ లేదు అనుకుందాము, లేకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం కోర్టు సబ్మిట్ చేస్తాం. కోర్టు ఆర్డర్ ప్రకారం అది ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తీసుకుంటాం. ఏం చెప్పదలుచుకున్నాం సార్? అంటే హవాలాకు ఒకవేళ పాల్పడితే కనుక వారికి సంబంధించి పోలీస్ పరంగా ఎటువంటి హెచ్చరికలు ఏముంటుంది, అది మన ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తారు, దానికి కనెక్టెడ్ ఇంకా లోతుగా విచారణ చేసి ఇది ఎవరిదని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇంకా దీనికి కనెక్టెడ్ ఏమైనా పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా కేసులో అరెస్ట్ చేసి దానికి లీగల్గా ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలో ఆ రకమైన యాక్షన్ తీసుకుంటాం. గుణదల్లో జరిగినటువంటి 2 కోట్లకు సంబంధించి ప్రస్తుతం ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నట్టు కూడా ఏసీపీ దామోదర్ గారు అయితే చెప్తున్నారు. సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ.